అప్డేట్స్ సో అది పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సభ అయితే నిరాకరించారు, కానీ అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా మీరు పర్మిషన్ ఇస్తారా లేదా, పోలీసులు దీనికి అనుమతి ఇస్తారా లేదా అని కూడా వ్యంగ్యంగా దీనిపైన వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. సో చూడాలి, 4:30 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ ఉండనుందని చెబుతున్నారు. మరి దీనికి అనుమతులు లభిస్తాయా, అసలు ఒకవేళ అనుమతులు లభించిన తర్వాత కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు? చాలామంది తెలంగాణ కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్కు సంబంధించిన నేతలందరూ కూడా చాలా మాటలు మాట్లాడారు. మరి వారికి కౌంటర్గా ఏం మాట్లాడతారన్న అంశంపైన ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు జనసేన సభకు హైకోర్టు అనుమతి లభించకపోయినా జనసేన కార్యకర్తలు కన్వెన్షన్ హాల్కు చేరుకుంటున్నారు. పూర్తి సమాచారం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఏదైతే నవ నిర్మాణ సంకల్ప సభను ఇక్కడ నిర్వహించాలని చెప్పి జనసేన భావించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అరేంజ్మెంట్ చేసింది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో కూడా జనసేనకు సంబంధించినటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు అన్నీ అవే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు, కార్యకర్తలు వచ్చి కూడా ఏదైతే వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలామంది అంటే తెలియక నిన్న సభ రద్దయినటువంటి విషయం, పోలీసులు నిరాకరించిన విషయం ఎవరికీ తెలియని పక్షాన ఉదయం నుంచే అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ ఏదైతే ఇక్కడికే చేరుకున్నారు. చాలామంది సభ ఉంటుంది, చివరి నిమిషం వరకు కూడా అనుమతి లభిస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ హైకోర్టులో కూడా సభకు సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్ ఏదైతే మోషన్ వేశారో, ఏదైతే ఆ మోషన్ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్కే జనసేనకు సంబంధించినటువంటి అధినేత పరిమితమయ్యారు. సో ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడతారు అనేది ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ అయితే నెలకొందని కూడా మనకు తెలుస్తుంది. సో ఏదైతే సభకు వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అదే ఏంది సభ అంటే సభ నిర్వహించాలని చెప్పి భావించారు, ఇంటర్నల్ మీటింగ్ అనుకున్నారు, కానీ సభకు పర్మిషన్ దొరకలేదు, అందరూ కూడా ఇటే వచ్చారు. సో ఈ నేపథ్యంలో అంటే అసలు సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి మీరు ఎలా చూస్తున్నారు? అందరూ ఈరోజు ఏదైతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క రాబోయే జనరల్ ఎలక్షన్లో ఓటమిని ముందస్తుగానే ఒప్పుకున్నదని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జనసేన యొక్క బలోపేతం తెలంగాణలో ఏ విధంగా సాగుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ బలం అనేది కాంగ్రెస్కి పెద్ద దెబ్బ కాబోతుంది. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా జనసేన తనదైన బలమైన ముద్ర వేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ మార్పుకు జనసేన బలమైన కారణం కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విస్తృతంగా పర్యటించి రాబోయే రోజుల్లో తెలంగాణలో అతిపెద్ద రాజకీయ శక్తిగా మేము అవతరించబోతున్నాము. దాన్ని గుర్తించిన ఈ కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ రెండు మిత్రులు, వాళ్ళ మిత్రులు ఇద్దరు కలిసి మా ఏదైతే ఎన్డీఏ కూటమి ఇంత నీతివంతమైన పాలన చేస్తుందో దాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి శక్తి సాలకొచ్చి ఏదైతే మీ ఈరోజు చిన్న మీటింగు ఏదైతే మేము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ తెలంగాణకు మా వంతుగా మేము సెలబ్రేషన్ చేసుకోనికే మేమైతే చేపట్టుకున్నామో ఇలాంటి సమస్య సృష్టించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము మాట్లాడనేమో రాకూడదంటే ఈ తెలంగాణ అనేది ఎవడప్ప సొత్తు కాదు. మేము కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళమే, తెలంగాణలో పుట్టి మేము పెరిగిన వాళ్ళమే. మా నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిని మేము పిలుచుకొని చేయడానికి అనుమతి లేదంటే ఇది భారతదేశంలో ఉన్నాం కదా, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఇది దృష్టిలో పెంచుకొని రేపైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ చర్య ఉందో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి జిల్లా నుంచి వచ్చారు. సో అంటే కాంగ్రెస్ నాయకులు కానీ, కవిత కానీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినాకనే రావాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు కదా, ఎట్లా? కవిత గారు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ జనసేన పార్టీ అనేది ఆంధ్ర పార్టీ, ఆంధ్రోళ్ళకి ఇక్కడేం పని అంటున్నారు, కానీ జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలోనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడవలసిందే కోరుతున్నాము. అలాగనే అధికార పార్టీ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు వేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాము. ఈరోజు ఈ సభను అడ్డుకోవడంత మాత్రాన మేము గెలిచినామని అనుకోకండి. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి మీకు గట్టి సమాధానం ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.
జై జనసేన, జై తెలంగాణ. చూస్తారు కదా ఏదైతే ఇప్పుడు ఈరోజు సభను అడ్డుకున్నారు కానీ రేపు జనసేనను కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణలో అడ్డుకోలేరు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కవిత కావచ్చు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా జన సైనికులు అయితే చెప్తున్నారు. సో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ క్లియరెన్స్ అయితే వచ్చేసింది, ఇక్కడ సభ లేదు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. సో వచ్చినటువంటి వారందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నివాసం దగ్గర ప్రెస్ మీట్ 4:30కు ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూడడానికి కోసం అని చెప్పి అందరూ కూడా ఏదైతే జూబ్లీ హిల్స్కి ఒక్కొక్కరుగా అందరూ కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఉదయాన్నే వచ్చినప్పుడు అయితే అన్ని బారిగేట్లు వేసి కూడా ఎవరిని లోపలికి అనుమతించలేదు, రానివ్వలేదు, సభ లేదు అని చెప్పుకుంటూ కూడా ఏదైతే పోలీసులు ఇక్కడ వచ్చినటువంటి వారందరినీ కూడా పంపించేటువంటి పరిస్థితి కనిపించింది. సో చూస్తున్నాం మనం విజువల్లో కూడా వచ్చిన వారందరూ కూడా ఏదైతే తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు జరిగేటువంటి నెక్స్ట్ పరిణామం అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి పదజాలాలు ఉపయోగిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం పొన్నం ప్రభాకర్, కవిత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా ధీటుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. సో సభకు ఇటు పర్మిషన్ పోలీసులు నిరాకరించారు. కోర్టులో కూడా ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించబడింది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉండబోతుంది, తెలంగాణకు సంబంధించి నవనిర్మాణ సంకల్ప సభను ఇక్కడ పెట్టారు. మరి కానీ సభ మాత్రం లేదు, పర్మిషన్ లేదు, జరగలేదు. కాబట్టి మరి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉండబోతుంది, తెలంగాణ గురించి రానున్నటువంటి ఎన్నికల్లో జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు, జనసేన నాయకులకు ఎలాంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు, ఇలాంటి అనేక ఉత్కంఠ ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఎందుకంటే మరొకసారి కూడా అధికార పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కవిత లాంటి వారందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జన సైనికులు దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీ, జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. జనసేన పార్టీ పక్క దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన పార్టీ కాదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఒక ఆక్రోశం, ఒక కోపాన్ని అయితే జన సైనికులు అయితే వెలగక్కుతున్న పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే సంధ్యా కన్వెన్షన్ దగ్గర వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. పూర్తి స్థాయి అరేంజ్మెంట్స్, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు చేశారు. ఇటు 3 కిలోమీటర్లు, ఇటు 3 కిలోమీటర్లు పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వేశారు. చాలా మంది ఈరోజు పార్టీలో తెలంగాణకు సంబంధించిన జైనింగ్స్ కూడా ఉండేటివి. గతంలో డిహెచ్ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా పనిచేసినటువంటి గడాల శ్రీనివాసరావు కూడా ఈరోజు పార్టీలో జైనింగ్స్ ఉండేది. సో చాలా ఎత్తున జనసేనలో జైనింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పోయాయి. సో ఈ నేపథ్యంలో పార్టీలు భయపడుతున్నాయి. అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నాయి అని చెప్పి కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా సంధ్యా కన్వెన్షన్ దగ్గర మాత్రం సభకు పోలీసులు నిరాకరించారు. కోర్టు నుంచి పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం జూబ్లీ హిల్స్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ లో పవన్ ప్రసంగం పైనే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అందరి దృష్టి ఆ ప్రెస్ మీట్ పైనే. ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే ఒక ఆసక్తికరమైన, ఉత్కంఠమైన వాతావరణంతో అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీదేవి. Yes, Ajim, thank you.